చెవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని వేం నరేందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని రంజిత్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్లో నియోజకవర్గం బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో ప్రసాద్ కుమార్, నరేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. కడప జిల్లా లింగాల మండలంలో వైసీపీ నాయకులు ఇంటింటా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. మండల వైసీపీ ఇన్ఛార్జ్ అభిషేక్ రెడ్డి 20 రోజులుగా ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేపట్టారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి స్పందన బాగుందని అభిషేక్ రెడ్డి అన్నారు. గతంలో కరువుతో కొట్టుమిట్టాడిన లింగాల మండలం ఇప్పుడు కోనసీమను తలదన్నేలా ఉందని సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు జనసేనలో చేరారు. మారంతో పాటు సుమారు 500 మంది అనుచరులు జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధాన్యం బస్తాలు మోశారు. ట్రాక్టర్ నడిపి వరి కోత యంత్రాన్ని కూడా ఆయన నడిపారు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుల వద్దకు మంత్రి వెళ్లి వారితో ముఖాముఖి నిర్వహించారు. మద్దతు ధరకు రైతులు ధాన్యం అమ్మాలని సూచించారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి సంబంధించిన అనేక కుటుంబాలు టీడీపీలో చేరాయి. నాగంపల్లిలో వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల కండువాలు కప్పి ఆహ్వానించారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు ఘనత సాధించారు. ఏడాదికి 50,57,000 ప్యాకేజీతో 7 విద్యార్థులు ప్లేస్మెంట్స్ పొందారు. తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని క్యాంపస్ డైరెక్టర్ ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ వెల్డింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభమయ్యాయి. డిఆర్డీఎల్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, కాలేజీ చైర్మన్ మరి లక్ష్మణ్ రెడ్డి, ఫౌండర్ సెక్రటరీ మరి రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు రూపకల్పనలో ఎన్డీటీ సాంకేతిక వెల్డింగ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను శ్రీనివాసమూర్తి వివరించారు. ఈసీ నిబంధనలు పాటించకుండా తరలిస్తున్న 54,52,488 రూపాయలను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కుకట్పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుకట్పల్లిలోని అల్లూరి కాంప్లెక్స్ వద్ద ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు ఈ నగదును పట్టుకున్నారు. కుకట్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద 3 లక్షల రూపాయలు పట్టుకున్న పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నుండి తిరుమలగిరికి వెళ్తున్న పాత బ్యాటరీల టాటా ఏస్ వాహనంలో ఈ నగదును పట్టుకున్నారు. వాహనాలను కొడకొండ్ల ఎస్పై శ్రావణ్, సిఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ తన్ను ఖాన్ను ఎస్ఓటీ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది నెలలుగా తప్పించుకు తిరుగుతున్న తన్ను ఖాన్ను పక్కా ప్రణాళికతో మాదాపూర్లో అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ తన్ను ఖాన్ పై డజన్ల కొద్ది కేసులున్నాయి.